దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి అందరూ కూడా వందనాలు తెలుసుకుంటూ అడుగుతున్నాను. ఈ చెప్పబోయే శాస్త్రం ఏంటంటే, ప్రసాద్ అయ్యగారికి నాకున్న పరిచయాన్ని పెట్టి నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో చెప్పబోతున్నా. ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా ఈ ఆలోచన రాలేదు, కానీ ఎప్పుడు కూడా గురించి నేను బాధపడతా ఉంటాను. చాలా బాధపడతాను. ఒక్కసారి నా బాధని, నా పరిస్థితులను పెట్టి నేను 92లో ప్రసాద్ అయ్య గారి సన్నిధికి నేను ఏదో వచ్చాను. 93లో రక్షణ పొందాను. మరి 93 నుంచి కూడా నా జీవితం చాలా ఉన్నంతసేపు చాలా సంతోషం, సమాధానంగా గడిచింది. చాలా ఎత్తుకెళ్ళి, చాలా ఎత్తుకెళ్ళి కూడా నేను ఎంతో ఆశతో ఉండేవాడిని. అయితే ఏ కష్టమైన సుఖమైన సరిగా ఆ మూల మీద కూర్చొని నేను ఇద్దరే మాట్లాడుకుంటాడు ఎప్పుడైనా. కానీ అటువంటి పరిస్థితుల్లో అయినా కరోనాలో నేను కూడా ఏంటంటే, కరోనాలో దేవుడు నాకు లారీలు ఇచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, 5 లారీలు ఇచ్చాడు. 5 లారీలు ఇస్తే ఆ లారీలతో పడి నేను ఎంతో ఆశతోటి అయ్యగారు ప్రార్థన చేయడం, నేను పోవడం చేయడం వల్ల ఎంతో చేసుకోవాలి. అయితే ఒకగానొక సమయంలో ఏమైందంటే, ఈ కరోనా సమయంలో అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి నేనైతే తెలిసి చూడడానికి వెళ్ళేటప్పటికి దూరంగా ఉండండి సర్కార్ అన్నారు. దూరంగానే ఉన్నాము. ఆ రోజు రాత్రి నాకు దర్శనం వచ్చింది. నా ఏడలో నా చుట్టూ తిరుగుతుంది. 4 రేఖలు 4 రెడ్డిలో ఉన్నాయి. కానీ నన్ను తాట పట్టుకుంది. సర్కారు మిమ్మల్ని తాట అక్కడే ఉన్నట్టు అన్నారు. నిజమే, ఆ ఏకలు నన్ను తాట పడిపోయి ఆ రోజుని నేను హైదరాబాద్ వెళ్ళాలి. అయ్యగారి దృష్టికి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కట్టించిన ఎట్లో వచ్చేటప్పుడు ఆ రాత్రి 4-5 సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈ సమయంలో నాకు ఎవరు ఫోన్ చేశారని చెప్పి ఫోన్ తీసి చూశాను. నేను ఆ సమయంలో మిర్యాలగూడలో ఉన్నాను, రన్నింగ్లోనే ఉన్నాను, లారీ తోలుతానే ఉన్నాను. నెంబర్ చూశాను. ఏంటి అయ్యగారు నాకు ఈ సమయంలో ఫోన్ చేశారు, నాకెందుకు చేశారని చెప్పి అందరూ ఫోన్కి అయ్యగారు అన్నారు. ఏంటి నాకు ఫోన్ చేశాడు, నా గురించి మీరు ప్రార్థించేయండి అన్నారు. మరి నా ప్రార్థన అంత శక్తిమయం ఉందని నేను అనుకోలేదు. అయ్యగారు నీకేమైనా చెప్పండి అన్నాను. నేను ఏంటి చెప్పను. ఎప్పుడు అన్నారు, నువ్వు నాకు ప్రార్థించేయండి అన్నారు. నేను ఎంతో దూరం వెళ్ళినప్పుడు కూడా నాకు చీకటే కనపడ్డాను. కానీ అయ్యగారి గురించి నేను ప్రార్థించకపోయాను. ఎంత పనికి నాకు అప్పుడే అర్థమైంది, చేయలేకపోయాను. సరే ఎంత కట్టాలి కదా, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళగానే అయ్యగారు చూడాలని ఆశపోయాను. ఇంటికి రాగానే మరి అమ్మగారు అయితే నాకు పెట్టింది, తింటున్నానే కానీ ఆ తినే ఆశ ఉన్నది నేను ఎప్పటే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. అయితే నాకు ఎప్పటి ఏది సపరేట్లో ఏమవుతుంది చెప్పి మా అబ్బాయి ఎప్పుడు కూడా ఏంటిగా అయ్యగారు చచ్చిపోయింది చెప్తే అప్పుడే నా మాట పడిపోయింది. నాకేమి సౌండ్ కూడా లేదు. ఏమైంది అది చచ్చిపోయింది, నేను ఏం చేయాలి. అయితే నేను ప్రార్థన అయితే చేయలేకపోయి నా దేవుడి పట్ల ఆ బిడ్డలో చేసిన ప్రార్థన వల్ల నేను ఎన్నో పొందిన వాడిని. అయ్యా ఎన్నో ఆశీర్వాదాలు పొందిన వాడు ప్రభా. అలాగైతే నిన్న కాక మొన్న ప్రభా నాకు ఈ ఆత్మీయతకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ బిడ్డడే నా దృష్టిలో ఉండేవాడు. ఆ బిడ్డను ఆశీర్వాదిస్తే నాకు చాలు, ఆయన బిడ్డ ప్రార్థన చేసిన చాలని ఆశీర్వదించేవాడు. అయినా 20 రోజులు నేను చనిపోయినప్పుడు నేను బ్రతికినంటే ఆ దేవుడు నన్ను ఎలా బ్రతికించాడు. ఆ బిడ్డను చేసిన ప్రార్థన ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇప్పటికీ కూడా నా ఎమ్మలు ఉన్నాయి. ఎక్కడ కూడా నన్ను నిలవలేదు ఆశీర్వాదాలు. ఈ 93 నుంచి కూడా ఎన్నో కార్యాలు చేసిన దేవుడు. మరి నా గుండు 100% నా గుండు 65% పోయిందంటే నేను ఇంటికి బతకాలి, నేను చచ్చిపోతాను. దేశం తప్పుగా నేను చచ్చిపోవడమే మంచిది అనుకున్నాను. ఆయన స్వాభ్యపలేని దేవుడు నన్ను ప్రశ్నించాడు, ఇంకా భగవంతుని చేశాడు. ఇంకా నేను ఏమి సాధించాలను మరి అతను ఎప్పుడు కూడా ప్రసాదయ్య గారని మందిరాలు బతకాలి. కానీ నా ప్రసాదయ్య గారిని చూసినట్లే ఉంటుంది. ఆ పట్ల ప్రార్థన చేస్తుంటే ఇంకా చేయనట్టే ఉంటుంది. కానీ రాను కూడా సన్నిధికి రాలేని పరిస్థితి అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డారు. ఇటువంటి అవకాశాలను మళ్ళా వాటిని కూడా నేను ఆశపడలేదు. నేను కూడా ఏదో చచ్చిపోతానన్న ఆశలో కూడా నేను ఉన్నాను.
ఆయన నాకు సాగు లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం తీసుకెళ్ళి దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళి ఆ ఎలుగుని చూపించాడు, అక్కడ ఉన్న మనుషులను చూపించాడు. ఎంతో కార్యం చేసిన దేవుడు. ఈ సమయంలో తండ్రి ఇంకా నన్ను ఆశీర్వదించాలని ఎంతో ఆదరిస్తారని ఆశతో ఉన్నాను. ఈ చిన్నపాటి ప్రార్థన మీ పరలోక రాజ్యం నేర్చుకొని నా ప్రార్థన ప్రతిఫలం చేసుకున్నాను. ఆనాడు నా జీవితం ఏంటి ప్రభా, నేను ఇద్దరు పిల్లలతో ఉన్నాను, నాకు చదువు లేదు సాగు లేదు, నేను ఎలా బ్రతకాలి అన్నప్పుడు తండ్రి నాకు ఎర్ర సముద్రం మీద వాహనంతున్నట్టుగా చూపించాడు. ఎర్ర సముద్రం మీద నేను లాగిపోతున్నాను. అప్పుడు అన్నాడు, ఎల్లు విశాఖ్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ విజయం సాధించుకొస్తారు, మీరు వెళ్ళండి, నేను ప్రార్థిస్తున్నాను కదా అని చెప్పి నన్ను పంపించారు. ఎక్కడ? ఐజోల్ అంటే మేఘాలయలో ఉంది. ఆ మేఘాలయలోకి 7 రోజులు ఆ వాహనం రానుకొని 7 రోజులు తోలాలి. అంటే కొండల్లో ఉంది మేఘాలయ అన్నది. నెల 10 రోజులకి మళ్ళీ నా భార్య బిడ్డలు చూడడానికి ఆ మేఘాలయలోకి వెళ్ళి, మేఘాలయాలకు వెళ్ళిన మనిషి వస్తాడని నమ్మకం లేదు. అయితే వెళ్ళేటప్పుడు వెళ్తాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళకుండా చెప్పలేము. అయినప్పుడు కూడా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. మళ్ళీ ఈనాటికి నా భార్య బిడ్డలతో సంతోషంగా సంప్రదాయానికి అలాగే నాకు మనవాళ్ళు అన్నీ సమకూర్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు ఎంతో కార్యం చేసిన దేవుడు. కాబట్టి ఇది నేను చూడలేదు. ఇప్పటికీ కూడా నా బాధ అదే. ఎంతో బాధపడుతాను. నా బిడ్డలు ఉంటే ఇంకా నా జీవితం ఎంత బాగుండదని. మరి ఇంత కార్యం చేసిన దేవుడు, ఇంత యాదించిన దేవుడు, ఇంకా నా కొరకు నేనైతే డబ్బులు ధర్మం ఏది సంపాదించుకోలేదు. ఒకటే నా ఉద్దేశం, ఎక్కడ కూడా అబద్ధం అంటే జరగదు. అబద్ధం ఆడకూడదని అబద్ధం ఆడదు. ఎందుకంటే హైగా చెప్పింది అబద్ధం ఆడకూడదని చెప్పి అబద్ధం ఆడదు. ఏ విషయంలో కూడా అబద్ధం ఆడకూడదు. అలాగే మన జీవితం వారికి దేవుడు ఎంతో ధన్యుడిగా చేశాడు. కూడా ఇది చాలా సంతోషం. విశాఖ ఎంతో ఆత్మీయంగా దైవసేవకున్న అనుబంధాన్ని వారు మనతో పంచుకున్నారు. ఇంకెవరైనా మరి శ్రేణుల్లో క్లుప్తంగా మరి దేవుడు ఊహించిన అవకాశం వారికి ఇచ్చినట్లుగా ఎవరైనా సరే ప్రయాణం కలిగి ఉంటే చక్కని మాటలు చెప్పే విశాఖ గారికి మనందరి తరఫున వందనాలు. ఈ సమయంలో మన మధ్య దైవ సేవకులు సమూయేల్ గారు, కాటన్పాడు, ముసలూరు పరిసర ప్రాంతాల్లో దైవ సేవ చేసిన ది గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఈ సమూయేల్ గారు దైవ సేవకులతో ఉన్న అనుబంధాన్ని సాక్షులుగా మనతో పంచుకుంటారు.